ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ఇక్కడ ఒక ఛలోక్తి విసిరాడు పరమాత్మ. ఇతరులను వంచించే ఆటలు, మోసపూరితమైన క్రీడలు, మానవులను తమ తమ స్థాయిల నుండి దిగజార్చే ఆటలు, మనిషిని అతః పాతాళానికి తొక్కే ఆటలు లోకంలో చాలా ఉన్నాయి. వాటిలో జూద క్రీడ ఒకటి. ఆ జూద క్రీడను నేనే అని అన్నాడు పరమాత్మ. అదేమిటి, ఇక్కడ కృష్ణుడు కేవలం జూదాన్ని గురించే ఎందుకు చెప్పాడు? ఎందుకంటే అదే ద్యూతంలో ఓడిపోయాడు ధర్మరాజు. దానివల్లే భారత యుద్ధం సంభవించింది. పాచికల్ని పక్కనే పెట్టుకుని పడుకునేవాడు, పాచికలే లోకంగా జీవించేవాడు శకుని. ఏదో భార్యతో సరదాగా జూదమాడేవాడు ధర్మరాజు. ఒక ప్రొఫెషనల్ తో ఒక ఇమ్మెచ్యూర్ ఆటగాడు పోటీ పడితే ఆ ప్రొఫెషనలిజానికి మోసం తోడైతే ఎలా ఉంటుందండి? ఎదుటివాడికి ఓటమి తప్పదు. ఈ విషయం ధర్మరాజుకి తెలుసు. తెలిసి రాజ్య సర్వస్వాన్ని, తమ్ముళ్లను, భార్యని ఒడ్డి ఓడిపోవడం ధర్మరాజు తెలివి తక్కువతనం.